పార్టీకి శాసనమండలి దిక్కు. ఏపీలో ఫ్యాన్ పార్టీకి చిరుదీపంగా మారిన శాసనమండలి. ఏ మొగుడు లేని వారికి అక్క మొగుడే దిక్కని ఉత్తరాంధ్రలో పాతకాలపు సామెత ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని చూసి అదే మాట అనుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. అధికారంలో ఉన్నప్పుడు రద్దు చేస్తామన్న శాసనమండలి ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి దిక్కుగా మారింది. ఇది జగన్ ముందు చూపులని నిర్ణయాలకు తాజా పరిస్థితి. ఒక నిదర్శనంగా చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నాయకులే. మనందరి ముందు ఈ రోజు ఉన్న ప్రశ్న, బిల్లులు ఎలా కత్తిరించాలి, అడ్డగించాలి అనే దిక్కుమాలిన ఆలోచన చేసే ఇటువంటి సభలు మనకు అవసరమా అన్నది మనం సీరియస్ గా కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఏకపక్ష ధోరణితో వ్యవహరించారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులను, ఉద్యమకారులను అన్ని రకాలుగా అణిచివేశారు. వికేంద్రీకరణ పేరిట 3 రాజధానుల నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ 2024లో జరిగిన ఎన్నికల్లో 3 ప్రాంతాల ప్రజలు కూడా ఫ్యాన్ పార్టీకి మొట్టికాయ వేశారు. రాష్ట్రమంతా కలిసి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు తమ బిల్లులను ఆమోదం కాకుండా మెజారిటీ టీడీపీకి ఉండడంతో శాసనమండలిని ఏకంగా రద్దు చేయాలని జగన్ భావించారు. ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ శాసనమండలి రద్దు ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ దశలో 11 మంది సభ్యులతో అసెంబ్లీకి వెళ్లడం అవమానంగా భావించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారు. దీనిపై స్పీకర్ అయిన పాత్రుడు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పలుమార్లు విమర్శలు చేసినప్పటికీ ఫ్యాన్ పార్టీ సమాధానం చెప్పడం లేదు. అయితే ఒకవైపు అసెంబ్లీకి వెళ్ళక, అధికారంలో లేక తమ వాదన వినిపించే పరిస్థితి ఉండగా ఫ్యాన్ పార్టీ ఇబ్బంది పడుతుంది. ఈ దశలో ప్రతిపక్ష నాయకుని హోదాతో శాసనమండలిలో ఫ్యాన్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ మాత్రం తన గళాన్ని వినిపిస్తున్నారు. దీన్ని కూటమి నాయకులు బలంగా తిప్పికొట్టినప్పటికీ ఎంతో కొంత బొత్స గొంతు వినిపిస్తుంది. దీన్ని చూసిన ఉత్తరాంధ్ర వాసులు జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా శాసనమండలిని రద్దు చేయాలని భావించినా ఇప్పుడు అదే ఆ పార్టీకి దిక్కుగా మారిందని అంటున్నారు. జగన్ ఒకవైపు, బొత్స మరోవైపు. ఫ్యాన్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక తరహాలో వ్యవహరిస్తే బొత్స సత్యనారాయణ మరోలా ప్రవర్తిస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే బొత్స సత్యనారాయణ మాత్రం విధిగా శాసనమండలికి హాజరవుతున్నారు. ఇది ఒక రకంగా ఆ పార్టీలో భిన్న ఆలోచనలకు తెరతీస్తుంది. అధినాయకుడి తీరును లెక్క చేయకుండా బొత్స హాజరవుతున్నారా, లేక ప్రజాపక్షంలో నాయకుడిగా తన గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. తొలి దశ నుంచి ఏకపక్ష నిర్ణయాల రాచరికం మాదిరిగా తన నిర్ణయమే అమలు కావాలనే మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి తాజాగా బొత్స ప్రవర్తనపై గుర్రుగా ఉన్నట్లు కూడా ఫ్యాన్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి వయస్సుతో సన్నిహిత సంబంధాలు ఉన్న బొత్స తొలి దశ నుంచి వైసీపీలో ఉంటూనే అంటీ అంటనట్లు వ్యవహరిస్తున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి తీరుపై కూడా బొత్స వైఖరి అదే తరహాలో ఉంటుంది. అయితే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు ఇప్పుడు బొత్సకు జగన్, జగన్ కు బొత్స గత్యంతరం లేని దిక్కులుగా మారారు.